రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలేషియాలో ఇవాళ ఉదయం విషాదకర ఘటన జరిగింది. రాయల్ మలేషియా నావీకి చెందిన 2 హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాల్లో ఒకటినొకటి ఢీకొట్టుకున్నాయి. ఇక రిహార్సల్స్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తంగా 10 మంది మృత్యువాత పడ్డారని మలేషియా నేవీ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ రాష్ట్రం పెరాక్లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద ఈ ప్రమాదం జరిగిందని, మంగళవారం ఉదయం 9:32 ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించింది. 2 హెలికాప్టర్లోని మొత్తంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. అందరూ అక్కడికక్కడే చనిపోయినట్లు నిర్ధారించింది. గాల్లో ఢీకున్న HU-139 హెలికాప్టర్ నేవీ బేస్కు చెందిన స్టేడియం మెట్టపై పడింది. మరో హెలికాప్టర్ అదే బేస్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిందని తెలిపింది. ఈ ఘటనపై మలేషియా నావీ దర్యాప్తును ప్రారంభించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మలేషియాలో ఇవాళ ఉదయం విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాయల్ మలేషియన్ నేవీకి చెందిన 2 హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాల్లో ఒకటినొకటి ఢీకొట్టుకున్నాయి. రిహార్సల్స్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తంగా 10 మంది మృత్యువాత పడ్డారని మలేషియా నేవీ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ రాష్ట్రం పెరాక్లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద ఈ ప్రమాదం జరిగిందని, మంగళవారం ఉదయం 9:32 ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించింది. 2 హెలికాప్టర్స్లోని మొత్తంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. అందరూ అక్కడికక్కడే చనిపోయినట్లు నిర్ధారించింది. గాల్లో ఢీకొన్నాక HU-139 హెలికాప్టర్ నేవీ బేస్కు చెందిన స్టేడియం మెట్లపై పడింది. ఇక మరో హెలికాప్టర్ అదే బేస్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిందని తెలిపింది. ఇక ఈ ఘటనపై మలేషియా నేవీ దర్యాప్తును ప్రారంభించింది.